హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చాలా ఈజీగా విలేజ్ స్టైల్లో ఫిష్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? సో దీనికోసం ముందుగా నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకోవాలి. దానిని ఒక బౌల్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను 800 గ్రామ్స్ కొర్రమీను చేపలు తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇంకా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలానే 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇలా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, మెంతులు కలిపిన పొడి తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అటు ఇటు కదుపుతూ కాస్త వేగనివ్వాలి. ఇలా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అల్లము పచ్చివాసన పోయేంత వరకు వేగించినాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచాలి. చూసారు కదా, కాసేపు అలా ఉంచగానే ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. ఇప్పుడు జీలకర్ర, మెంతుల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, ఇంకా మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని కాసేపు మగ్గినాక ఇప్పుడు ఫిష్ పీసెస్ వేసుకోవాలి. ఈ పీసెస్ అన్నీ పులుసులో బాగా మునిగేలా చూసుకోవాలండి. మీకు ఇంకా ఎక్కువ సూప్ కావాలంటే ముందే కొన్ని వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో పీసెస్ అన్నీ ఈవెన్గా అనుకొని పులుసు ఆ పీసెస్కి పట్టేలాగా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ ఉడకనివ్వాలి. మధ్యలో ఒకసారి స్పూన్తో కలపకుండా వీడియోలో చూపించిన విధంగా అనుకోవాలి. అప్పుడే ముక్క విరగకుండా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీనో ఫిష్ కర్రీ చేయడం. ఈ ప్రాసెస్ ఫాలో అయితే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.